ఓం నమ శివాయ నమ. తల్లి పార్వతి అమ్మ, జగదంబ, అమ్మలకమ్మ, ముగ్గురమ్మలకు మూలపుటమ్మ. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సత్యనిష్ఠుడు అలా కూర్చొని ఉంటే ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. గ్రామస్తులంతా ఉన్నారు. ఆ వ్యక్తి వచ్చాడు. ఏమైనా ఏం కావాలి కొన్నాడు. గురువుగారు, నేను చాలా పెదవాడిని, కూలికి పోతేనే నాకు డబ్బులు ఇస్తాయి. నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో వేసి చదువుకుంటున్నారు. నా భార్య కూడా ఆరోగ్యం సరలేదంత మాత్రం ఉంది. ఆరోగ్యం సరలేదు, బాగా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు, ఏదో సమస్య వచ్చింది. వైద్యులు చెప్తే వాళ్ళు మందులు ఇస్తున్నారు, కానీ ఆ మందులు తగ్గడం లేదు. నేను అందరికి తెలియజేశాను. వాళ్ళ అమ్మ కూడా వచ్చింది, మా భార్య వాళ్ళ అమ్మ వచ్చి, ఇది ఈ అమ్మాయికి ఎవరో ఏదో చేశారు, ఏదో దృష్టి తగిలినట్లుంది, చేతబడి ఏమన్నా చేసి ఉంటారేమో, లేదు ఇంకేదన్నా మందు పెట్టి ఉంటారేమో, రకరకాల సందేహాలు వ్యక్తపరుస్తుంది. దానికి ఏం చేయాలంటే, పరిష్కారం కోసం ఎక్కడికో వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగితే ఆ పరిష్కారం తెలుస్తుందని అన్నారు. సరే, అక్కడ ఏదో ఒక మారుమూల ఎవరో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఇలాగే కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నాడు. అడిగితే ఈమెకి ఒక దోషం ఉంది, ఆ దోషం పోవాలి అంటే ఏదో ఒక దానికి ఆ పూజకు కావాల్సినటువంటి తెచ్చుకోండి, చేసేస్తానని చెప్పేసి ఒక ఇచ్చాడు. అందులో ఏమేమో రాయబడి ఉన్నాయి. తర్వాత అతని నాకు కానుకగా ఒక 1000 రూపాయలు సమర్పించుకోవాలి, లేదంటే ఆ దోషం పోదు అంటున్నాడు. నేను రోజుకి సంపాదించుకునేది ఒక 100 రూపాయలు, 200 రూపాయల కంటే ఎక్కువ రాదు. ఏం చేయాలి, మీ గురించి ఎవరో చెప్పారు, విని వచ్చామని. అయినా ముందు నీవు చెప్పింది వాస్తవమా కాదా నాకు ఆలోచన రావాలి. వాస్తవం అయితే సర్వేశ్వరుడు మానవులు సృష్టించిన వాడు. అతను కర్మానుసారం మన కష్టాలు, బాధలు వస్తుంటాయి. ఇది నిత్యం మనం చెప్తూనే ఉన్నాం కదా. నీవు వింటున్నావా వచ్చి అన్నాడు. లేదు గురువు గారు, నాకు సమయం దొరకడం లేదు. పోనీలే, నేను చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పినటువంటి ఒక మంత్రాన్ని నీ భార్య చెవుల గట్టిగా చెప్పు. దాన్ని 18 మార్లు, రోజుకి 5 మార్లు చెప్పుకుంటా ఉండమను. చెప్పుకుంటా ఉంటే తర్వాత నువ్వు ఏ దోషాలు, ఏ పరిహారాలు ఏం చేయాల్సిన పని లేదు అన్నాడు సత్యనిష్ఠుడు. అదేంటి, మంత్రం చెప్తే బాగైపోతుందా? మాంత్రికుడు యంత్రానికి బాగా కాగలింది, భగవంతుడు చెప్పిన మంత్రానికి బాగవుదా? ఆలోచించు ఆయన అన్నాడు. గురువారు, ఇది నిజమా వాస్తవమా? నాయన, వాస్తవమా నిజమా? నమ్మకమే వాస్తవం. మనం నమ్మితేనే అన్నీ, నమ్మకపోతే అనుమానం, పెనుభూతం, అది కూడా ఒక మానసిక రోగంగా పరిగణిస్తుంది. నీవు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీ భార్య మానసిక పరిస్థితి బాగలేనట్టుంది. ఆమె దేని గురించో బాధపడుతుంది. ఈ మనో సమస్యకు మందు, దానికి ప్రతికూలంగా భగవంతుడి స్మరణే, అంతకంటే మించిన వేరే దారే లేదు. లేదంటే మందులు ఎంత వాడినా అట్లే ఉండాలి అంజన్. అయితే చెప్పండి గురువుగారు అన్నాడు. ఏం లేదు ఆయన, ఓం నమో నారాయణాయ నమ, నమశివాయ నమ, పరబ్రహ్మణే నమ. 3 మాటలు. ఓం నమో నారాయణే నమ, నారాయణలోనే నారాయణి ఉంది, తల్లి ఉంది. నమ శివాయలోనే శివాని ఉంది, పార్వతమ్మ ఉంది. పరబ్రహ్మణే నమ అని బ్రహ్మలోనే అమ్మ ఉంది, సరస్వతమ్మ. కాబట్టి వీళ్ళకి ముగ్గురికి మించినటువంటి మంత్రం ఇంకొకటి లేదు. నువ్వు వెళ్ళి చెప్పు, అర్థమయ్యేలా చెప్పు, చెయ్యి. ఒక 7 రోజులు చేయమని చెప్పాము చాలు. తర్వాత భగవంతుడు
ఎందుకు కరుణించడు? దైవం ఉన్నాడు. దైవం ఉన్నాడు అనుకుంటే కరుణిస్తాడు, కాపాడుతాడు, అన్నీ మన సమకూరుస్తాడు. లేదు దైవం లేదు లేదు అనుకుంటూ ఉంటే లేదు. ఏదైనా మనలోనే ఉంది. మనసు ఆలోచనలో ఉంది. మనసులోనే ప్రతి ఒక్కటి పుడుతుంది కనుక ఈ మనసును మార్చడానికి దైవ సహాయం తప్ప ఇంకోటి వీలు కాదు అని చెప్పాడు సత్యనేశ్వరుడు. సరే, అయితే అతను బాగా నమ్మాడు. నమ్మి ఇంటికి వెళ్ళాడు. వెంటనే భార్యకు చెప్పాడు, నీ సమస్య నాకు అర్థమైంది, అక్కడ గురువుగారిని అడిగాను, ఇప్పుడు నీకు నీ ఆరోగ్యం బాగుపడడానికి ఒక మంత్రం చెప్పాడు. ఇంతగా ఆమె ఏ సమస్యతో బాధపడుతుందంటే, తన తల్లిదండ్రులు కొంచెం బాగా ఉన్నవారు, కూలివాడికి ఇచ్చి పెళ్లి చేశారు, అంటే కష్టపడేవాడికి ఇచ్చి పెళ్లి చేశారు. నాకు ఉన్నతమైన వాడికి పెళ్లి చేసి ఉంటే నా జీవితం గొప్పగా ఉండేది కదా, ఈ అవస్థలు ఉండేది కాదు, ఎందుకు నన్ను ఇలా చేశారు అనేటువంటి మనోవేదనలో ఉంది. అంటే స్థాయికి బట్టి నీకు కర్మను బట్టి సంబంధాలు, భగవంతుడు ఏచి కూర్చి సంబంధం కూరుస్తాడు. ఎక్కడో ఇద్దరు పుడతారు, ఎక్కడెక్కడో జీవిస్తారు, ఒకటవుతారు. అవగాహన లేకపోవడమే కష్టాలు వస్తాయి. కనుక ఎప్పుడైతే ఈ మంత్రం ఇది నువ్వు చెప్పావంటే నీకు అనుకున్నవన్నీ జరుగుతుందంట, నీ ఆరోగ్యం బాగవుతుందంట అని అన్నాడు. నిజంగానా? నేను అనుకున్నది జరుగుతుందా అన్నాడు. ఏమనుకుంటున్నావు నువ్వు? నేనేమనుకోలేదు, మన సంపద కావాలి, మనం కూడా అందరిలో గొప్పగా బతకాలి, నేను కూడా గొప్ప చీరలు కట్టాలి, గొప్ప నగలు కొనాలి, ఇవే నా బాధ. ఓహో, అప్పుడు ఆ వ్యక్తికి కూడా అర్థమైంది బాధ ఏదో. సరే చెప్పు, అన్నీ వస్తాయని చెప్పండి. ఆ వెంట లేచి కూర్చుంది, ఆ యొక్క ఇల్లు వాటిలో శుభ్రం కడిగింది, అక్కడ దైవం దేవతలు విగ్రహాలు పెట్టుకుంది, పూజ చేసింది, రోజుకి 5 మాటలు చెప్తూ ఉంది. ఇలా చెప్తూ ఉంటే ఇతనికి పనికి పోవడం, సంపాదించుకోవడం, ఇప్పుడు భార్య యొక్క సమస్య పోయింది, ఇతను కూడా మహాశక్తి జ్ఞానం వచ్చేసింది. అంటే బాగా ధైర్యం వచ్చింది. ఒకరు కష్టం, ఒక 10 రూపాయలు సంపాదించే కష్టం ఇప్పుడు 20-30 రూపాయలు అంత కష్టం చేస్తున్నాడు, డబ్బు వస్తూనే ఉంది, మస్తుగా వచ్చేది భార్య దగ్గరికి ఇస్తున్నాడు. ఇదిగో నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఆహారం మాత్రం అక్కడ పెట్టి చాలన్నాడు. ఈ తర్వాత ఏం చేసింది ఈమె, ఈ మంత్ర జపం ఇవన్నీ ఈమె భగవంతుడి సేవలు చేస్తుంటే చుట్టుపక్కల అమ్మలక్కలంతా వచ్చారు. ఏం చేస్తున్నామంటే ఇది మహావ్రతం అని. వ్రతమా? అవును. నువ్వు ఆ ఖర్చు పెట్టాల్సిన పని లేదు, మనం వండుకున్నది అక్కడ పెట్టి మనం చేసుకున్న కూర ఒకరికి పోసి భగవంతుని నైవేద్యంగా పెట్టి ఈ మంత్రం చెప్పాలి. వాళ్ళు ఏం చేశారు, ఓహో ఏదో గొప్ప మంత్రంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆమెకి రావడం, కానుకలు ఇచ్చిపోతూ వస్తున్నారు, ఆమెకి ఏమో తెచ్చిస్తున్నారు భక్తురాలు అనుకోండి. ఈమె అన్నీ కూడా ఆ విధంగా చేసింది. ఈ విధంగా 7 రోజులు చేస్తేనే ఆమెలో ఎక్కడ ధైర్యం వచ్చింది, ఆమెకుండే పూర్వ ఆలోచన వెళ్ళిపోయింది. ఎందుకు? మనసులో ఒక ఆలోచన గూడు కట్టుకుంటుంది. ఆ గూడు కట్టుకున్న ఆలోచన పెరిగేయాలంటే ఇంకొక మంచి ఆలోచన లోపల పెట్టాలి, ఇంకో గూడుని తెచ్చిపెట్టాలి మనం. అది పనికిరాని గూడు. ఆ పనికిరాని గూటిలో పనికిరాని పురుగుని తీసేయాలంటే ఏం చేయాలి? ఆ యొక్క గూటిలో మంచి ఉన్నతమైనటువంటి ఒక భ్రమరమో లేదంటే భగవంతు సంబంధించినటువంటి అనేక సీతాకోశం ఇలా ఉన్నతంగా ఉన్నాయి కదా కొన్ని కటకలు, దాన్ని తెచ్చిపెట్టాలి. ఈ ప్రవేశపెట్టాడు సత్యనిష్ఠుడు. ప్రవేశపెట్టడంతో ఆమెకి ఎక్కడ లేని ధైర్యం, ఉత్సాహం వచ్చేసింది. ఆమె కూడా లేచేసేసి ఇంటి దగ్గర చిన్న చిన్న ఏవో చెట్లు మొక్కలు వేసుకొని కాయలు కూరలన్న పండించుకొని వాటిని అమ్ముకుంటా ఉంది. వాటి నుంచి కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇలా అన్నీ వచ్చింది. అప్పుడు ఆమె బజారుకి వెళ్ళిపోయి మంచి చీర కొనుక్కుంది, ఏదో ఒక చిన్న నగ కొనుక్కుంది. అబ్బా చాలా ఆనందంగా నాకు ఎప్పుడండి మీ మంత్ర ప్రభావం గొప్పది, ఆ గురువుగారికి మనం నమస్కరించుకుంటాం, వెళ్ళి కానుకలు తీసుకుపోతామని ఒక 4 రోజుల తర్వాత భార్యాభర్త ఇద్దరు వచ్చారు. చూస్తే సత్యనిష్ఠుడు ఏం చేశాడు, ఏమైంది అని అన్నాడు. గురువుగారు మీ వల్ల మాకు ఆనందం వచ్చిందా? సరే హాయిగా ఉండండి, మీ కానుకలు. నాకెందుకు కానుకలు? నా కానుకలు ఏం అనలేదు, నా మాట విన్నారు, అదే నాకు కానుక, వెళ్ళిపోండి, ఇవన్నీ మీరే పెట్టుకోండి అని చెప్పాడు సత్యనిష్ఠుడు. శ్రావణ భూతి మాత్రం గురువుగారు తెస్తే ఎందుకు వద్దంటారు అన్నాడు. ఆయన పరుల సొత్తు మనకు ఊరికే తీసుకోకూడదు, ఉచితంగా తీసుకోకూడదు. అపరిగ్రహ, అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహం, బ్రహ్మచర్యం మన వ్రతం. కనుక అపరిగ్రహ అంటే ఏమి? ఉచితంగా ఎవరి నుంచి ఏమి తీసుకోకూడదు, మనం వాళ్ళకి ఎంత చేస్తేనే తీసుకోవాలి. అవును, మీరు మాటలు చెప్పారు, మాటల కోసం డబ్బులు వసూలు చేసుకోవద్దు. ఆయన మనం మేలు చేయాలి, వాళ్ళకి మేలు జరిగితే అదే మనకు ఆనందం. ఎవరికి సంతోషంగా కలిగిందో అది మనకు కూడా కలిగి సంతోషం అని చెప్పారు సత్యనిష్ఠుడు.
నమో కృష్ణ నమో కృష్ణ. ఇది మాత్రం అసత్యం కాదు. దైవాన్ని ప్రార్థిస్తే సర్వ సమస్యలు సకల సమస్యలు పోతుంది. అయితే నిష్టగా పవిత్రమైన ప్రేమతో పవిత్రంగా పూజ చేసి మనకున్నది ప్రత్యేక పదార్థాలు పిండి వంటలు చేయాల్సిన అక్కర్లేదు. భగవంతుడికి ఉన్నవారు ఉన్నంత ఎంతోమంది ఎన్నో చేస్తారు. సత్యనారాయణ వ్రతానికి ఏదో ఒక విధంగా చేసి పెడుతుంటారు. భగవంతుడి వ్రతం ఏదైనా వ్రతమే. ఆ వ్రతాలన్నీ కూడా మహామహిమను అని తలే అవి మనకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తూ సంపదలు కూడా ఇస్తుంది. అంటే మనం కోరుకున్న సంపదలు మనకు వస్తుంది. కోటీశ్వరులు కావాలని మాత్రం కోరుకోకూడదు. ఆనందంగా ఉండాలని కోరుకోవాలి, సంతృప్తిగా ఉండాలని కోరుకోవాలి. భగవంతుడు కోరుకోవాల్సింది నాకు కనక వాహనాలన్నీ కూడా తెచ్చిపడాయి అంటే ఆయన నీకేది అవసరం అదే ఇస్తాడు. నువ్వు కోరుకున్నవని ఈడు. జై శ్రీమన్నారాయణ. నమో కృష్ణ నమో కృష్ణ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ పరమాత్మ మాయా మహిమ, నీ యొక్క చిద్విలాసాలు, నీ యొక్క ఆనంద విలాసాలు నీవు చూపించుంటే మాయలు మహిమలు ఇప్పుడు కూడా మా మీద కొన్ని చూపించి ఈ యొక్క ధీరులను కాపాడు. నమో కృష్ణ నమో కృష్ణ.